మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమంటే తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష నరదిష్టికి నాపరాయణ పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక, ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను, లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము, వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి పరిక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందులా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడే, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి, అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక, మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక, మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం కనుక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.